హాయ్ హలో అందరూ నమస్తే. భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ అయినటువంటి జగదీప్ ధన్కడ్ గారి రాజీనామా వెనక ఏం జరిగింది? సో ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఉపరాష్ట్రపతి కాదు, ఎందుకంటే ఆర్టికల్ 67A ప్రకారం రాజీనామా చేశారు కాబట్టి తక్షణమే అది అమల్లోకి వస్తుంది. సో మరి ఆయన రాజీనామా వెనుక ఏం జరిగింది? ఈ సుప్రీంకోర్టు ఇష్యూకు సంబంధించినటువంటి అంశాలే కారణమని కొంతమంది చెప్తా ఉంటే, లేదు ఆయన అనారోగ్యానికి సంబంధించినటువంటి కారణాలని చెప్పి మరికొంతమంది అయితే బీజేపీని భయపెట్టేటువంటి అనేక అంశాలు ఉన్నాయి కాబట్టే ఆయన రాజీనామా చేయాల్సి వచ్చిందని కూడా ఒక చర్చ, బలమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. సో వాటికి సంబంధించి మనం ఒకసారి కనుక పరిశీలిస్తే, విపక్షాలు సైతం గతంలో జగదీప్ ధన్కడ్ గారి పట్ల మరి ఒక రకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి వాళ్ళు ఈరోజు రాజీనామా చేయడానికి సంబంధించి కన్నీళ్లు పెట్టుకుంటూ, ఇది బీజేపీ కుట్రలో భాగంగా బీజేపీ పార్టీ రహస్యాలు బయటకు వస్తున్న ఉద్దేశంతోనే ఈ రాజీనామా చేయడానికి వాళ్ళే కారణమయ్యారు, ఒత్తిడి తీసుకొచ్చారు అనే ఆ వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ ప్రధానంగా చెప్పేటువంటి కారణాలు ఏంటంటే, అనారోగ్యానికి సంబంధించి ఒక కారణం చెప్తా ఉన్నారు. సో ఈ అనారోగ్యానికి సంబంధించి అసలు కారణమే కాదు, లోతైనటువంటి వేరే కారణాలు ఉన్నాయి. దానికి ఆయన గుండె సంబంధిత ఆయన చికిత్స తీసుకున్న తర్వాత చాలా యాక్టివ్గా కార్యక్రమాలు చేశారు, అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సో ఆయన ఆరోగ్యానికి సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తినటువంటి పరిస్థితులు మనం ఈ మధ్యకాలంలో చూడలేదు. అండ్ అదేవిధంగా మన ఈ మధ్యలో తన భార్యకు సంబంధించినటువంటి బర్త్డే వేడుకలు కూడా చాలా ఘనంగా నిర్వహించారు. అక్కడ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. నా చివరి రోజుల వరకు కూడా నేను ఈ భారత ఉపరాష్ట్రపతిగా కొనసాగుతాననేటువంటి వ్యాఖ్యలు కూడా చేసినటువంటి క్రమంలో ఈ అనారోగ్యం అనేటువంటిది రీజన్ అనుకోవడానికి అవకాశం లేదనేటువంటిది ఒక చర్చ. అదేవిధంగా జూలై 21న పార్లమెంటు సమావేశాలకు సంబంధించి, తొలి వర్షాకాల పార్లమెంటు సమావేశాలకు సంబంధించి ఆ సందర్భంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, ఆ తర్వాత 23-24న రాజస్థాన్కి వెళ్ళబోతున్నారు, 2 రోజుల పర్యటన ఉంది అనేటువంటి ఒక ప్రకటన రావడం, అదే క్రమంలో ఇక్కడ భారత ప్రధాని మోదీ గారు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ పార్లమెంటు సమావేశాలకు సంబంధించి కీలక సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఈ కీలక సమావేశాలు జరుగుతున్నప్పుడు భారత ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి, అదేవిధంగా రాజ్యసభ చైర్మన్గా ఉన్నటువంటి మరి జగదీప్ ధన్కడ్ గారు రాజీనామా చేయడం, ఇక్కడ ప్రధానమంత్రి మోదీ గారు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్ళడం. సో ఏంటి అసలు, ఎందుకని ఈ రకంగా రాజస్థాన్లో మరి ఆయన ఏం మాట్లాడదలుచుకున్నాడు, దీని వెనుక ఏముంది అనేటువంటి, అక్కడ ఆ పర్యటన ఖరారు అయిన తర్వాత రాజీనామా చేయడం వెనుక గల రహస్యాలు ఏంటి అనేది ఒక బలమైనటువంటి ఒక చర్చ. అదేవిధంగా మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే, దీంట్లో జయరాం రమేష్ గారు మరి జగదీప్ ధన్కడ్ గారిని కలిసిన తర్వాత ఈ సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి విషయాలు చెప్పారని చెప్పి, త్వరలోనే దానికి సంబంధించి భారీ మార్పులు కూడా మీరు చూడబోతున్నారని చెప్పినటువంటి అంశాలను కూడా జయరాం రమేష్ గారు గుర్తు చేస్తూ ఉన్నారు. అంటే మరి ఏంటి ఆ సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఏమున్నాయి అంటే, దానికి బీజేపీ పార్టీ భయపడతా ఉందా? ఆ భయపడినటువంటి కారణంగానే మరి ఈయన కనుక ఏదైనా నోరు విప్పితే, మాట్లాడితే అది పెద్ద సమస్యగా మారేటువంటి పరిస్థితుల్లో తమకు ఇబ్బందిగా మారేటువంటి అవకాశం ఉండవచ్చు. సో అందులో భాగంగానే ఆయన చేత రాజీనామా చేయించారు అనేటువంటి విధంగా జయరాం రమేష్ గారి వ్యాఖ్యలు మనం చూడొచ్చు. అదేవిధంగా సుప్రీంకోర్టు ఆర్టికల్ 142కు సంబంధించి ఇక్కడ న్యూక్లియర్ మిస్సైల్గా వాడుతూ ఉన్నారంటే, తన పరిధిని దాటి సుప్రీంకోర్టు వ్యవహరిస్తుందనే విషయానికి సంబంధించి కానీ, అదేవిధంగా 2015 ఎన్జేఏసీ తీర్పుకు సంబంధించి కూడా మరి ఈయన వ్యతిరేకించినటువంటి పరిస్థితి. బిల్లులకు సంబంధించి కూడా కాల పరిమితి విధించడం అనేటువంటిది ఏంటి, ఈ రాజ్యాంగ సంస్థలపైన న్యాయ వ్యవస్థలు తమ పెత్తనం చూపించడం ఏంటి అనేటువంటి అంశాలు కూడా. ఎందుకంటే ఈ గవర్నర్ గారు కానీ, తర్వాత రాష్ట్రపతి గారు కానీ బిల్లులకు సంబంధించి ఒక కాలపరిమితి పెట్టడం ఏంటి? సో మీ పరిధి దాడుతూ ఉన్నారని చెప్పి వాళ్ళ పరిధులు గుర్తు చేస్తున్నటువంటి క్రమంలో మరి రాజీనామాకు సంబంధించి ఖచ్చితంగా అనేక అనుమానాలు కానీ, ఒత్తిడి కానీ, బీజేపీ పార్టీ దేనికో భయపడతా ఉంది. సో మరి ఆయనను సైలెంట్గా ఉంచడమే కాబట్టి ఏం చేయాలి, రాజీనామా చేయించాలనేటువంటి విషయాలు కానీ, అండ్ అదేవిధంగా ఇక్కడ బీహార్ సీఎం, ఏపీ సీఎం నితీష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళిద్దరి మీద ఆధారపడే కూటమి నడుస్తున్నటువంటి సంగతి అందరికీ తెలుసు. సో ఈ క్రమంలో వాళ్ళని బ్యాలెన్సింగ్ చేయడానికి కోసం అని చెప్పి ఇక్కడ ముఖ్యంగా బీహార్ సీఎంకి సంబంధించి కూడా ఒక చర్చ నడుస్తుంది. వాళ్ళు చెప్పినట్టు వినాల్సినటువంటి పరిస్థితి వాళ్ళకు ఉంది. సో అక్కడ బీహార్లో బీజేపీ పార్టీ ఎదుగుదలకు సంబంధించి కానీ, తమ చేతులకు తీసుకునేటువంటి అంశాలకు సంబంధించి కానీ అక్కడ బలం పెంచుకోవాలంటే ఖచ్చితంగా మరి బీహార్ సీఎంగా ఉన్నటువంటి నితీష్ గారిని భారత ఉపరాష్ట్రపతిగా చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఆయన ప్లేస్లో ఈయన తీసుకొచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయని మరొక చర్చ. అయితే ఇక్కడ దక్షిణ భారత్ నుంచి
ఒక బలమైనటువంటి నాయకుడు, రాజకీయంగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కావాలి, ఆ వ్యక్తి అయితే ఉపరాష్ట్రపతిగా బాగుంటుందనేటువంటి ఆలోచన కూడా బీజేపీ పార్టీ చేసింది. సో అక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని మరి ఉపరాష్ట్రపతిగా నియమించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన గతంలో కూడా ప్రధానమంత్రి అవకాశాలు వచ్చినాయి, ఆయన కూడా ఆయన తిరస్కరించారు. సో ఇప్పుడు ఆయన వయసు రీత్యా ఆయన కొడుకును ముఖ్యమంత్రిని చేయాలనేటువంటి ఆలోచన కూడా ఆయన చేస్తున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి బాధ్యతలు ఎవరికి, నారా లోకేష్ గారికి ఇచ్చి ఈయనను ఉపరాష్ట్రపతిగా చేస్తే మంచి గౌరవం కూడా ఇచ్చినట్టుగా ఉంటుందనేటువంటి ఆలోచన కూడా ఉంది అనేటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ ఏపీ సీఎంను ఉపరాష్ట్రపతి చేస్తారనేటువంటి నియమించేటువంటి కార్యక్రమాలు బీజేపీ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో చెయ్యదు. అండ్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి అక్కడికి వెళ్ళేటువంటి అవకాశమే లేదు. ఎందుకంటే ఒకవేళ కనుక అక్కడికి వెళ్ళి నారా లోకేష్ కనుక బాధ్యతలు అప్పగిస్తే ఖచ్చితంగా అది నష్టం జరిగేటువంటి అవకాశమే ఉంటుంది. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ 1 year కాలం అవుతున్నటువంటి క్రమంలో వీళ్ళు ఫెయిల్యూర్స్ కూడా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ అంశాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ప్రతిదీ కూడా వీళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నారు, వీళ్ళకి నిద్ర లేకుండా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రజల్లోకి ప్రతి అంశాన్ని కూడా వీళ్ళు ఫెయిల్యూర్కి సంబంధించి తీసుకువెళ్తున్నటువంటి క్రమంలో మరి ఖచ్చితంగా దాన్ని ఎదుర్కొని తీరాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మరి నారా లోకేష్ వల్ల అది అవుతుందా కాదు. కాబట్టి ఇక్కడ రాష్ట్రంలోనే ఉండాలని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో ఆయన వెళ్ళేటువంటి అవకాశం కూడా లేదు. ఒప్పుకోకపోవచ్చినటువంటి చర్చ కూడా మరోపక్క నడుస్తూ ఉంది. సో ఇట్లా ధన్ఖడ్ గారికి సంబంధించినటువంటి రాజీనామా వెనక రకరకాల చర్చలు అయితే నడుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ ప్రధానంగా ఎక్కువగా వినిపిస్తున్నది, జాతీయ స్థాయిలో మొత్తం వినిపిస్తున్నది ఏంటంటే, ఇక్కడ ఆయన ఏదైతే మరో 2-3 రోజులలో సుప్రీంకోర్టుకు సంబంధించి కీలకమైనటువంటి మార్పులు జరగబోతున్నాయని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలే ఈ రాజీనామాకు ప్రధాన కారణం అనేటువంటిదే ఎక్కువగా నడుస్తున్నటువంటి చర్చ. ఎందుకంటే జయరాం రమేష్ గారు చెప్పినటువంటి ఆ విషయాలు కూడా దానికి బలాన్ని చేకూరుస్తూ ఉన్నాయి. అసలు సుప్రీంకోర్టు ఇష్యూ ఏంటి, ఏం చెప్పదలుచుకున్నారనేటువంటిది తర్వాతి రోజుల్లో ఏమైనా జగదీప్ ధన్ఖడ్ గారు ఈ అంశాలకు సంబంధించి ఏమన్నా మరి చెప్పేటువంటి అవకాశం ఉంటుందా అనేటువంటి దానికి సంబంధించి చాలా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. చూద్దాం మరి మీరేమనుకుంటున్నారు. ఈ రాజీనామాకు సంబంధించి ఏ కారణాల చేత ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది? అనారోగ్యం కారణం చేతనైనా, లేకపోతే దాని వెనుక ఒత్తిడి ఉందా, లేకపోతే సుప్రీంకోర్టు ఇష్యూ అని చెప్తా ఉన్నారు, ఏమై ఉండొచ్చు అనేటువంటి అంశాలకు సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.